ప్రకృతిలో ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. పీపుల్స్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రాఫ్ట్ అండ్ ఫ్లడ్ ఆధ్వర్యాన రామన్ మెగా సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ ప్రెసింగ్ పిలుపు మేరకు ప్రసంగి ఆదినారాయణ ఆధ్వర్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జేఎన్టీయూ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం నందు తొలుతగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ఛాంబర్లో ప్రకృతి రక్షణ మానవాళి సంరక్షణ అంశంపై చర్చా వేదిక జరిగింది. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న బోలిశెట్టి సత్యనారాయణ మొక్కలు నాటి ప్రసంగించారు. పవన్ జన్మదినం పర్యావరణ పరిరక్షణకు అంకితంగా ఉండాలన్న ఆశయంతో డిసెంబర్ వరకు మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం జరపాలని అన్నారు. పర్యావరణ ప్రాజెక్టుపై నిరంతర అధ్యయనం, పౌర సేవ కొనసాగాలని సూచించారు. కాకినాడ ముంపు గురికాకుండా నివారణ కోసం యాక్షన్ ప్లాన్ అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు, పరివర్తన కార్యదర్శి వి రామకృష్ణ, చిక్కాల సుబ్రహ్మణ్యం, ఎంఏ తాజుద్దీన్, ఆకుల ప్రవీణ్ కుమార్, కె గంగరాజు, పి రాజేశ్వరి, సురేష్, రాణా, మరియా, పుప్పాల నరసింహారావు, సత్యవతి, కళ్యాణ్, వినోద్, రమేష్ కుమార్, శ్రీనివాస్, అనంతవర్మ, రామ్, మంతని సుజాత, సురేష్ నాయుడు, రజని, అజయ్ కుమార్, ఈశ్వరి, రత్నమాల పాల్గొన్నారు. అర్బన్ ఫ్లడ్డింగ్ ఆగే పరిస్థితి లేదు అక్కడ. అదే పరిస్థితి మన పట్టణాల్లో కూడా రాకుండా ఉండాలంటే మన చెరువులు, లోతట్టు ప్రాంతాలను మనం కాపాడుకోవాలి. అలా అందు గురించి అని చెప్పేసి అంటే మనం ఇదివరకు ఒరిజినల్గా PWCDFలో ఇదేంటంటే పీపుల్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రౌట్ అండ్ ఫ్లడ్స్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డ్రౌట్, కరువు రాకుండా, ఫ్లడ్స్ రాకుండా ఉండే కార్యక్రమం చేయాలని. దాని గురించి కొంతమంది పెద్దలు, కాకినాడలో ఉన్న పెద్దలు ఫస్ట్ చాప్టర్ ఇండియాలో, ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్ స్వీడన్లో ఉంది, ఇండియాలో ఫస్ట్ చాప్టర్ ఆదినారాయణ గారు చాప్టర్ హెడ్గా ఉన్నారు. అలాగే చాప్టర్లో సభ్యులు ఉన్నారు 12 మంది. వీళ్ళందరూ కలిసి 2-3 మీటింగ్లు చేయడం జరిగింది. ఇప్పటికే రాజేంద్ర సింగ్ గారు దీనికి ప్రపంచ స్థాయిలో చైర్మన్గా ఉన్నారు, ఇంటర్నేషనల్ చైర్మన్గా. కాబట్టి ఇప్పుడు మనకు ఏదైనా సమస్యను మనం గుర్తిస్తే వీలైతే యూనివర్సిటీ పరిష్కరిస్తుంది. అక్కడ యూనివర్సిటీ స్థాయిలో కాకపోతే మనం అంతర్జాతీయంగా ఇంకో దేశంలో, ఇంకొక దగ్గర ఎక్కడైనా ఇటువంటి ప్రమాదాలు వచ్చినాయో చూసి దానికి సొల్యూషన్ ఏం చేశారో చూసుకొని అటువంటిది మనం ఇక్కడ అడాప్ట్ చేయాలనే ఉద్దేశంతో, సమాజం అంతా కలిసి బాగు చేయాలనే ఉద్దేశంతో, అంటే మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి, మన కల్చరల్ హెరిటేజ్ కానీ, ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ కానీ, న్యాచురల్ హెరిటేజ్ని కానీ మనం కాపాడుకోవాలని చెప్పేసి దాని గురించి ఇంతమంది సభ్యులు ఈరోజు సాయంత్రం తక్కువ నోటీసులు వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ